ప్రచారము వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల ఇంకా వేగంగా స్పీడ్ అందుకుంది. కానీ అన్నిట్లో స్పీడ్ అందుకున్నది జాయినింగ్స్. మా ప్రతి మీటింగ్లో ఈరోజు మోర్చాలు కూడా దిగినాయి. బీజేపీ పార్టీ ఎప్పటి సందో చేస్తుంది, గత వారం సంది మోర్చాలు కూడా స్పీడ్ ఎక్కించినాయి. నిన్న యువ మోర్చా బీజేవైఎం వాళ్ళదైంది, ఓబీసీ మోర్చా అయింది, ఇవాళ కిసాన్ మోర్చా అవుతుంది. అయితే బీజేపీల ప్రతి మోర్చా బీజేపీ వేగంగా ఎలక్షన్స్లో స్పీడ్ పెంచిండు. దీంతో ఈరోజు రేగడిగనాపూర్, బస్తేపూర్, అంతారము, మళ్ళీ మిర్జాగూడ, కౌకుట్ల 6-5 గ్రామాల నుంచి 300-400 యువకులు మాజీ ఎంపీటీసీలు జాయిన్ అయినరు. అదే కాక ఇక్కడనే కాక ఎటు పోయినా కూడా అదే. పొద్దుగాల అన్నిట్ల పెద్ద షాక్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్కు. పొద్దుగాల చేవెళ్ళ పార్లమెంట్లో అన్నిట్ల పెద్ద మున్సిపాలిటీ అంటే జిహెచ్సి ఇడ్స్ పెడితే అన్నిట్ల పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ల 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు, 4 టీఆర్ఎస్ కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. దీంతో అక్కడ వన్ వే అయ్యేటట్టుంది. మీర్పేట్ ఆడ 1,00,000 ఓట్లు ఉన్నాయి ఆ మున్సిపల్ కార్పొరేషన్లో. కానీ తాండూర్ ప్రాంతం నుంచి మన దాదాపు ఇబ్రహీంపట్నం అంటే మన కందుకూరు వరకు ప్రతి ఊర్లో మీటింగ్లు ఉన్నా లేకున్నా జాయినింగ్స్ అవుతున్నాయి. మాకు 3 లక్షల ఓట్ల మెజార్టీ ఖాయమని అనుకుంటున్నాము. కానీ నేను లాస్ట్ మినిట్ వరకు మేము పని బంద్ చేయాలి, ఇంకా వేగంగానే చేస్తూ ఉంటాము. మేము ప్రచారంలో అందరికంటే ముందున్నాము. ప్రతి ఇంటికి పోయినాము 4 సార్లు ఇప్పటి వరకు. ఆ బ్యాగ్లు పంచుతందుకైనా, లేకుంటే మన స్టిక్కర్లు పెడుతుందుకైనా, లేకుంటే ప్రసాదం పంచుతందుకైనా, లేకుంటే ఎన్నెన్నో కార్యక్రమం పెట్టి ఇప్పటి వరకు ప్రతి ఇల్లు, ఎస్పెషలీ గ్రామీణ ప్రాంతం ప్రతి ఇల్లు 4 సార్లు 5 సార్లు మేము టచ్ చేసినాము. కానీ లాస్ట్ 1 వీక్ చాలా ముఖ్యమని అందరు కూడా బూత్ కమిటీస్ తోటి మీటింగ్ అయింది. ఈసారి లాస్ట్ వరకు ఇట్లనే పనిచేస్తుంటే 3 లక్షలు కూడా దాటుతాయని